ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు మాకు సడన్గా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఐశ్వర్యం పోతుంది, దరిద్ర బాధ వెంటాడుతుంది. ఒకప్పుడు చేతి నిండా డబ్బులు ఉన్నాయి, జేబు నుండి డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బు పోతుంది, సడన్గా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, ఏం చేస్తే ఖర్చు లేకుండా బయటపడతాం చెప్పండి అని అడిగారు. ఇది ఆదివారం నాడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం సమయంలో ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకోండి, దాంతో ఒక దీపం తయారు చేయండి, అందులో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి వెలిగించండి. ఈ దీపాన్ని మీ ఇంటి ప్రధాన ద్వారం, సింహద్వారం అంటాం కదా, బయట పక్కన కుడివైపు ఉంచండి. అంటే మీరు ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ కుడి చేతి వైపు ఉంచండి. మీ సంకల్పం ఏం చెప్పుకోవాలంటే, నా ఇంట్లో ఉన్న దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకోండి. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ప్రతి ఆదివారం సాయంత్రం చిన్న ఖర్చు లేని చిన్న ఉపాయం చేస్తే, అంటే ఈ పరిహారం కూడా తంత్ర పరిహారం, నమ్మకంతో చేయండి. మెల్లమెల్లగా మీ దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ఇది ఆదివారం నాడు సాయంత్రమే చేయాలి, కరెక్ట్గా సూర్యాస్తమయం సమయంలో చేయాలి, గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.